సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాత్ముడైన తండ్రి వందనం యేసయ్యా. తండ్రి, ఇప్పటి వరకు నేను పాటల ద్వారా మహిమపరిచున్నాం తండ్రి, స్తుతించున్నాం తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన ఉపకారములకై తండ్రి దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ పొగిడి ఉన్నాం దేవా. రాబో నూతన సంవత్సరంలో మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మీరు మాట్లాడండి. అల్పుడను అయోగ్యుడును శక్తిహీనుడు ఇచ్చి నిలబడుచుండగా నన్ను మరుగుపరచండి దేవా. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు తండ్రి. నీవు మాట్లాడితే దేవా తండ్రి భయంకరమైనటువంటి కారు చీకటి శూన్యములో ఉంది ప్రభా. ఈ సృష్టి వెలుగు కలుగుగాక అంటే కలిగింది అయ్యా. అట్టి బలమైన మాట, ఘనమైన మాట దేవా తండ్రి, నీవు మాట్లాడుతూ ఉండగా ఏమీ లేనటువంటి భూమిలో నుండి ప్రభా, శూన్యములో నుండి సృష్టిని తీసుకుని వచ్చి తండ్రి మనిషికి నివాస యోగ్యముగా మలిచిన దేవా తండ్రి, ఇదిగో మా జీవితాలకు తండ్రి ఇప్పటి వరకు గత సంవత్సరం, ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో ఉపయోగం లేనటువంటి ఉపయోగకరముగా మార్చి మమ్మల్ని సంతోషపరిచి బలపరచమని వాగ్దానం ఎందుకు మేము సమీపించుండగా మమ్మల్ని నీ కృపకు తండ్రి సమర్పణ చేయుతూ మీరే మాట్లాడమని, మీరు మాట్లాడినటువంటి మాటలు మా జీవితానికి ప్రభు అనువాదించుకుని ముందుకు కృప చూపమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి 2021 సంవత్సరం అంతయు ఆయన మనల్ని ఏం చేశాడు? కాసి కాపాడాడు. మన వయసు, మనకున్నటువంటి శక్తితో, మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి గొప్పతనము, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనం క్షేమంగా ఉండకు ఉపయోగపడ్డాయా? బంధుజనాంగము, కులము, బలము, ధనము ఇవేవి కాపాడలేదు. ఆయన ఉచితమైన కృప, మన భక్తులను ఆయన మనం కాపాడలేదు. మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన మనం కాపాడుకోలేదు. ఆయన మనల్ని ప్రేమించడాన్ని బట్టి ఆయన మన పట్ల కలిగినటువంటి అపరిమితమైన ప్రేమ, హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఆ ప్రేమే నేటి దినమందు నిన్ను నన్ను ఆయన సన్నిధిలో దిగి కూర్చొనిబెట్టింది. నిజమే, మా గృహంలో కూడా మమ్మల్ని చిన్నప్పటి నుండి పెంచినటువంటి మా పెద్ద ఈ లోకాన్ని విడిచి ప్రభువునందు శాశ్వత నిద్రలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు మనందరూ క్షేమంగా ఉన్నామంటే ఆయన మన జీవితంలో ఇంకా ఏదో మేలు చేయనై ఉన్నాడు. ఆ మేలును బట్టి దేవుడు నిన్ను నన్ను క్షేమముగా సజీవులుగా ఉంచున్నాడు. ఎందుకని అంటే సంవత్సరం మొత్తం మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి క్షణాలు ఉన్నాయి, భయానకమైనటువంటి బాధకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నేను ఈరోజు మీకు చెప్పబో విషయం ఏమిటి అంటే, గత సంవత్సరం మనందరం వాగ్దానాలు తీసుకున్నామా తీసుకోలేదా? ఎవరు మాట రావట్లా. వాగ్దానాలు తీసుకున్నటువంటి వాగ్దానాన్ని అది నెరవేరలేదా? నెరవేరిందా? కొందరికి నెరవేరాయి, కొందరికి నెరవేరలేదు. కొందరికి నెరవేరింది, కొందరికి నెరవేరలేదు. అయితే నెరవేర్పు గురించి, నెరవేర్పకపోవడం గురించి నేను మాట్లాడదలుచుకోలేను. కానీ నీవు నేను మనం పిలిచినా పిలవకపోయినా, మనం ఇక్కడ నుంచి కదలము అని చెప్పినా 2022లోకి వెళ్ళక మనం కానీ వెళుతున్నటువంటి మనకు ఊరకనే వెళ్ళలేదు, సరదాగా వెళ్ళలేదు. దేవుడు నీకు నాకు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇవ్వనై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నాటి దినమందు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వెళ్ళినప్పుడు ఆకాశం నుండి ఆహారాన్ని తింటూ, మన్నాను నీళ్లు తాగుతూ, ఆకాశం నుండి మన్నాను తింటూ, బండల నుండి నీళ్లను తాగుతూ, వారి పాదములు ఏమవలేదంట? వాయలేదు. వాడు వస్త్రములు పాతగిలలేదు. ఏ రోజుకు ఆ రోజునే వారు ప్రార్థించినా ప్రార్థించకపోయినా అవన్నీ దేవుడు క్రమంగా వారికి ఇస్తూ ఉంటే వారు విషయాన్ని మర్చిపోయారు. ఏంటి ఆ విషయాన్ని? మనం ఈరోజు బయలుదేరి వచ్చింది పిచ్చితనంగా కాదు, మోషే గారు బయలుదేరటం కాదు. మన తాతలు, మన తండ్రులకు చేసినటువంటి వాగ్దానం. ఏటా వాగ్దానము? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పినటువంటి విషయాన్ని వారు మర్చిపోయారు. అవునా కాదా?
మర్చిపోకుండా ఉన్నట్లయితే దేవుని మీద ఏం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు సనగటము గొనగటం చేసేవాళ్ళు కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో నాతో మనందరితో దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఇప్పటి వరకు సజీవంగా ఉండి ఉన్నారు అంటే మీరు ప్రార్థన చేసిన కొన్ని విషయాలే, మీరు ప్రార్థన చేయని కూడా మీ జీవితంలో నెరవేరుస్తూ వచ్చారు. అవునా కాదా చెప్పండి? మన జీవితంలో మనం ప్రార్థన చేసుకునేవి కొన్నే, మనం అడిగేవి కొన్నే, మనం అడగనివి కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా గాలి ఆక్సిజన్ కావాలి ప్రభు ఎవరైనా ప్రార్థన చేశారా? చేశారా? చూడండి, ఏప్రిల్ మే నెలలోనైతే ఆక్సిజన్ ప్రశ్నలు అందక ఎంతోమంది చనిపోయారు. తెలుసా మీకు? ఎంతోమంది చనిపోయారు. ఎప్పుడన్నా ప్రార్థన చేసామా దీని గురించి? మనం ప్రార్థన చేయాల. దేవుని బిడ్డలారా, ఇటువంటివి అనేకం మన జీవితంలో కొన్ని అవయవాలు మన శరీరంలో ఉన్నవి మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటలు వినకూడదు అంటే చెవులు మూసుకోవచ్చు. మీరు చూస్తున్నటువంటి టీవీ కానీ ఏదైనా కానీ ఫోన్ కానీ మీరు చూడకూడదు అంటే కళ్ళు మూసుకోవచ్చు. మీరు మాట్లాడుతున్నటువంటి మీ నోరు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడకూడదంటే నోరు మూసుకోవచ్చు. కానీ కొన్ని నా యొక్క అవయవంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవం నా కంట్రోల్లో లేవు. గుండె నువ్వు కొట్టుకోవడం ఆపేస్తానంటే ఆగుద్దా? నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయొద్దు నీవు అని లివర్తో చెప్తే ఆగుద్దా? నువ్వు చేర్చినటువంటి ఫలితాన్ని వడపోయొద్దు మూత్రపడాలని చెప్తే ఆగుతాయా? అంటే నేను కంట్రోల్ చేయగలను అనుకున్నది నీ చేతిలో లేదు. నువ్వు కంట్రోల్ చేయగలను అనుకున్నవి మాత్రమే, కొన్ని మాత్రమే నీ కంట్రోల్లో ఉన్నాయి. దేవుడు కూడా ప్రతిదీ నీ మీద నా మీద భారంగా పెట్టలా. ఏది నీవు చేయగలవో దాన్ని మాత్రమే నా కంట్రోల్లో పెట్టాడు. దాన్ని మాత్రమే అదుపులో ఉంచుకోమని చెప్పాడు. మూత్రపిండాలు నీ అదుపులో ఉండవు, నా అదుపులో ఉండవు కనుక ఆయన అదుపులో ఉంటాయి. లివర్ నా అదుపులో ఉంటుంది కాబట్టి ఆయన అదుపులో ఉన్నది. గుండె నీవు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆయన చెప్పినట్టుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో నూతన సంవత్సరంలో మాట్లాడబో మాటలు ఏమిటి అంటే, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? నీవు ప్రార్థించినప్పటికీ కూడా నీ జీవితంలో నీ ప్రమేయం లేకుండా కొన్ని నేను జరిగిస్తూ వస్తున్నాను. అవునా కదా చెప్పండి? మన జీవితంలో మన ప్రమేయం లేకుండానే దేవుడు కొన్ని మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. కొన్నిటిని మాత్రమే అడగమంటున్నాడు, కొన్నిటిని మాత్రమే అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అయితే నాటి దినమున ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. ఎలా వస్తుంది ఆహారము, ఎలా వస్తుంది నీరు, ఎలా వస్తుంది మన జీవనం ఎలా కొనసాగుతూ ఉంది, ఎలా మనం జీవనం చేస్తున్నామన్న విషయాన్ని వారు మర్చిపోయారు. నేటి దినమంది క్రైస్తవులు ఉంటే మన జీవితంలో కూడా మనకు అక్కడ కంట్రోల్లో ఉన్న వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోలేక ఒక వాగ్దాన భూమికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు నీకు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మనం జీవనం చేయాలనే విషయాన్ని మనం ఏం చేస్తున్నాం? అర్థమవుతున్న మాట మీకు? ఇశ్రాయేలు దేనికి ఏం మర్చిపోయారు? వాగ్దానం వారికి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయారు. వాగ్దానం వారికి ఉన్నది. నేను బయలుదేరి వస్తున్నానంటే పిచ్చితనంగా రావట్లేదు, ఏదో సరదాగా నేను రాలేదు. దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవృత్తి దేశానికి తీసుకెళ్తానని నా తండ్రులతో మా తాతలతో పితరులతో ప్రమాణం చేశాడు. అందుకే నేను బయలుదేరిన విషయాన్ని మర్చిపోయాను. ఏ రోజుకి ఆ రోజుని దేవుడు వారిని పోషిస్తూ ఉన్నా, వారు ప్రార్థించకపోయినప్పటికీ దేవుడు ఇస్తూ ఉన్నా ఆ విషయాన్ని మర్చిపోయి చిన్న చిన్న విషయాల్లో ఏమైపోయారు? వాగ్దానాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు పోగొట్టుకున్నారు. వాగ్దానం నిర్ధారకం చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు నాకు ఇవ్వకపోవచ్చు, కార్యం సఫలం అవ్వకపోవచ్చు. శ్రీని గారు సరోజన గారి దగ్గర 2 లక్షలు తీసుకోవడం అనుకుందాం. నా దగ్గర ఎక్కడ ఉన్నాయా డబ్బులు? ఈ రోజు నేను బాప్తిజం తీసుకుంటే నా మీద ఈ మాట మాట్లాడుతున్నాడు లాస్ట్ సరోజన గారు. అనుకోండి, సంవత్సరం అయ్యేసరికి కడతానని చెప్పాడు. ఏ సంవత్సరం? 2021 సంవత్సరంలో కట్టేస్తానని చెప్పాడు. ఫిబ్రవరిలో తీసుకున్నాడు అనుకుందాం. మరి 2021 డిసెంబర్ 31వ తారీఖు కడతానన్నాడు. అమ్మ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి నా మాట. గత సంవత్సరం వాగ్దానం తీసుకున్న మీ అందరితో దేవదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అయినుడి. తీసుకున్న 2 లక్షలు డిసెంబర్ 31వ తారీఖు నాడుతో కడతానని చెప్పాడు. కట్టలేదు.
కట్టడం మానేశాడు. రేపొద్దున 2022 జనవరి పోస్ట్ వచ్చింది, అయ్యా నువ్వు కట్టలేకపోయావు కాబట్టి ఆ డబ్బులు చెల్లు అని ఆవిడంటే ఊరుకుంటారా? ఏమంటారు చెప్పండి? వడ్డీ తిరగరాయమంటాడు, నోటు తిరగరాయమంటాడు. అమ్మ అంతే కదా అనేది. ఎందుకని సంవత్సరం అయిపోయింది కదా, వాగ్దానం ఇంకెందుకు నెరవేరాలి? అది ఆయన వాగ్దానం చేశాడు కడతానని చెప్పి కట్టలేకపోయాడు. కడతానని చెప్పి కట్టలేదు, కట్టడం మానేశాడు కదండి. చెల్లిపోదు, కొట్టేయబడతా నోటు, చెల్లైపోతాయా డబ్బులు? ఏమవుతాయి? నోటు తిరగప్పుడు పెరుగుతాయో తగ్గుతాయో డబ్బులు? 2 లక్షలకే రాసేవాడు నోటు, 2 లక్షల వడ్డీతో కలిపి ఏం రాస్తాడు ఇప్పుడు? ఫ్రెష్ నోటు. ఏ నోటు అది? వాల్యూ పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు దేవుడు, నీకు ఒక్కడే కుమారుని ఇస్తా, ఆకాశ నక్షత్రం వల్ల సంతానం విస్తరిస్తారు. జరిగిందా జరగలేదా? 2021లో వాగ్దానం తీసుకున్నాం, జరిగిందా జరగలేదా? జరిగితే సంతోషం, జరగకపోతే డబల్ సంతోషం. దేవునికి స్తోత్రం. జరిగితే సంతోషం, జరగకపోతే వడ్డీ అడ్డైంది, జాగ్రత్త. మళ్ళా నోటిస్తున్నాడు దేవుడు ఈ రోజున మీకు. మరలా ప్రశ్న నోటు రాయటం జరుగుతుంది. మరలా సంవత్సరం ఎండింగ్లో రాస్తానని చెప్తాడు, అంతే తప్ప నోటు కొట్టు వేసేవాడు కాదు ఆయన. ఆయన అంటాడు, అవునంటే కాదంటే నా మాటలు గతించవు. నేను వాగ్దానం చేసిన వెనక్కి తీసుకోను. నేను మాట ఇచ్చాను అంటే నా వెనక్కి తీసుకునేవాడు నేను. ఒక చక్కని మాట బైబిల్లో చదువుకుందామా? చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం చివరి లైన్ చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. నీ ఆశ, అండర్లైన్ తీసుకోండి ఈ రోజున. నీ ఆశ అంటే ఏమర్థం? ఆశ ఏమైపోదు? పాడైపోదు. నీ ఆశ కొట్టివేయును. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన. ఏ ఆశ? 19లో ఆశ అయి ఉండొచ్చు, 20లో పెట్టుకున్నటువంటి ఆశ కావచ్చు, 21లో పెట్టుకున్నటువంటి ఆశ కాదు, 22లో దేవదేవుడు నెరవేర్చును గాక. ఏమన్నాడు యేసయ్య? నీ ఆశ ఏమవుతుందట? కొట్టేయండి. నేను ఆశను నేను ఏదో ఆశపడ్డారు కానీ అయ్యా వదిలేసే అని అంటావా చెప్పండి. షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కూడా పాపం, మంచి స్వీట్ ఉంది, దాని నోట లోపల వాళ్ళ మనసులో సంతోషపడటమే తప్ప దాన్ని తినలేరు. ఏమనిపిస్తుంది? ఏదో ఆశపడ్డారులే కానీ పోనీండి అయ్యా అని అంటాడు. అంటే ఎవరిని ఇచ్చేసినందుకు మాట్లాడే మాటలు కాదు. మా అమ్మగారు కూడా షుగర్. అమ్మా చూడండి, దేవుని బిడ్డలారా, దేవదేవుడి రోజు నీతో నాతో ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టబోయే ముందు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు దేని విషయంలో అయితే ఆశపడ్డావో ఆ ఆశను నేను భంగపరచును. ఆశపడినటువంటి నిన్ను నేను తృప్తిపరుస్తాను తప్ప నిన్ను నేను కొట్టివేయను, దాన్ని తీసివేయను. ఒకవేళ బహుశా సమయానికి నీకు అందలేదేమో, బహుశా మీ ఊళ్ళో భోజనాలు పెట్టి మన ఊళ్ళో భోజనాలు పెడితే పోస్ట్ బంతులు ఉంటే మధ్యకి ఏమవుద్ది? గట్టిగా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి పలసపడిపోద్ది. నా దగ్గర పలసపడదు. నేనేం చేయను? పలసని ఇంకా స్ట్రాంగ్గా చేస్తాను, ఇంకా గట్టిగా ఉంటుంది. దేవుడు నిన్ను బ్రతికిస్తాను అని చెప్పాడు. నిశ్చయంగా నిన్ను ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. నేను నిన్ను వాదారుస్తాను అని చెప్పాడు. నిశ్చయంగా ఆయన వాదారుస్తాడు. అంటాడు యేసు ప్రభు ఒక మాట, మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది, నా సమయమే ఇంకా. ఎక్కడ అంటాడు? 7వ అధ్యాయంలో యోహాను సువార్తలో, నా సమయము ఇంకా రాలా, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. నువ్వు అనుకుంటావు నేను రెడీగా నాకు రామంటావు, రావటానికి కొంత టైం ఉంది నాకు. శిష్యులతో ఎవరితో చెప్తారంటే ఈ మాట? తన సహోదరుడితో చెప్తాడు యేసు ప్రభు గారు, నా సమయం ఇంకా అవలా, నాకు టైము, వెయిట్ చేయి, ఎదురు చూడు. నువ్వు చూస్తున్నట్టు ఎదురు చూపు నేను ఏం చేయను, నేను సిగ్గు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, సిగ్గుపడనివ్వదు. ఎవరినైతే నీవు నమ్ముకున్నావో, ఎవరి యందైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, ఎవరి మీదైతే నీ ప్రాణం ఆశ పెట్టుకుని చూస్తుందో ఆయన ఏమన్నాడు? నేను సిగ్గుపరచను, సిగ్గుపడవు. నీవు
కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది. ఆ లేట్ అంక సమయం అవలా. మీకు మీరు రెడీగానే ఉన్నారు. ఇవాళ భోజనానికి పిలిచారు, ఇవాళ రాత్రికి, రేపు పొద్దున భోజనాలని. రేపు పొద్దున ఏరే ఊరు కానీ ఈరోజు భోజనం పెట్టేవాడికి కూర్చుంటే ఏమంటాడు ఉండేవాడు? ఏమంటారు? ఇవాళ భోజనానికి పిలిచారు, రేపు పొద్దున మా ఇంటి దగ్గర భోజనాలని. రేపు పొద్దున్నే మా ఇంటి దగ్గర నేను ఉండట్లేదు, ఏదో ఊరు వెళ్తున్నాను కనుక రేపు పొద్దున పెట్టే భోజనం మీద నాకు పెట్టేయమంటే ఆయన ఏమంటాడు? ఇంకా వంటం చేసేవాళ్ళు ఎవరు రాలేదయ్యా, క్యాటరింగ్ చేసేవాళ్ళు రాలేదు, టెంట్ సామాన్ రాలేదు, వెయిట్ చేయి వెయిట్ చేయి, నువ్వు సిద్ధంగా ఉన్నావు కానీ నేను సిద్ధంగా లేను. కొంత టైం ఉంది నాకు రావడానికి, కొంత సమయం ఉంది. ఆ సమయం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే అది కాదు కూడదు అని అన్నావు అనుకో, ఇక మా ఇంట్లో ఉన్నాయి, ఏమున్నాయి? కొంచెం పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, రమ్ములో కొంచెం బియ్యం, ఇటు మొత్తం కలుపుకొని ఏం చేసుకో, నువ్వే వండుకొని తినేసి వెళ్ళిపో. ఇక అంతకు మించి నా దగ్గర ఛాయిస్ లేదు. అట్లాగే అంటారా? రేపు ఇస్సాకు పెళ్ళి, ఇస్సాకు పాస్టర్ గారు మరి 10వ తారీఖు అందరినీ పెళ్లికి రామని చెప్పాడు. ఈ రోజు వెళ్ళి ఇంటికాడ కూర్చుంటే ఏం చేస్తారు? భోజనం పెడతారు. ఈ రోజు నుంచి పాస్టర్ గారు ఈ రోజు నుంచి పెడతారా భోజనం? ఈ రోజు నుంచే భోజనం పెడతారు. అందరూ వెళ్ళిపోండి, రేపు నుంచి 10వ తారీఖు డైలీ పెడతారంట భోజనానికి పిలిచినటువంటి ఆయన ముందెళ్తే ఏం చేస్తాడు? నేను ఆ రోజు నాకు ఖాళీ లేదండి, రాలేనండి అని చెప్పినా ఆయన పెట్టగలరా? ఏదో మామాట కొద్ది అన్నాడు కానీ ఈరోజు వెళ్తే పెడతాడు ఆయన? పెట్టలేడు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు అంటున్నాడు, నా సమయం వెళ్ళినప్పుడును మీ సమయం ఎప్పుడు రెడీగానే ఉంది, మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, కానీ నేను నీకు చెయ్యాలి అంటే కొంత టైం ఉంది. నువ్వు పరిపూర్ణుడు కావాలి, పరిపూర్ణ స్థితిలో రావాలి అంటాడు యేసయ్య. ఒకసారి ప్రభువా ప్రభువుని ఎందుకు పిలుస్తారు? నా మాట వినకుండా దాని ప్రకారం చేయకుండా నన్ను పిలవద్దు. దాని ప్రకారం రావాలంటే నీలో కొంత ట్రైనింగ్ కావాలి. నువ్వు కొన్ని విషయాల్లో పరిపూర్ణుడు కావాలి. కొన్ని విషయాలు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకునే శక్తి నీలో ఉండాలి. నీకు ఇస్తున్నాను ఈరోజు, నేను ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోగలవా? నువ్వు పోగొట్టుకోగలవా? పోగొట్టుకుంటే ఒకవేళ నాకు నష్టం కలగదు, పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. నీకు అపఖ్యాతి రావడానికి నేను ఇష్టపడను. దేవుడు ఇచ్చేది ఏదైనా వెంటనే గబగబ ఇచ్చాడు. ఇస్సాకు గురించి బైబిల్లో రాయబడింది. ఆయన ఎట్లా వృద్ధి అయ్యాడంట? క్రమముగా. దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? క్రమక్రమముగా, ఒకేసారి ఉండదు. బైబిల్లో ఒక మాట ఉంది, కొంచెములో విశ్వాసంగా ఉండువాడు కొంచెం విషయంలో, కొద్దిగా దేవుడి చేసిన చిన్న విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ప్రభా నాకు ఆవుస్కాలాన్ని ఇచ్చావు ప్రభా, నాకు జ్వరం తగ్గింది ప్రభా, నీకు స్తోత్రం అనుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు? భయంకరమైన వ్యాధి నుండి చిన్న జ్వరమే చిన్న టాబ్లెట్ తీసుకుంటే పోయింది అనుకుంటే, చిన్న జ్వరం ఆరోగ్య డాక్టర్ బాగు చేసాడు అనుకుంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తాడు? ఏం చేయగలరు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయటం ఉండదు. దేవుని బిడ్డారా, అందుకే అంటాడు ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకి, ప్రతి విషయమునందు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు ఆయనకు. ఈరోజు ఈ క్షణం వరకు, ఈ సమయం వరకు ఉన్నామంటే దేవా నీకు స్తోత్రము ప్రభా, నీకు వందనములు ప్రభా. ఈ స్థితి వరకు నన్ను క్షేమంగా కాసి కాపాడిన దేవా నీకు వందనములు. ఎప్పటికప్పుడు ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారంట? మనలను సంతోషపడతా ఉంటాడ, ఆనందిస్తూ ఉంటాడంట. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, దేవదేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ, నేను ఆశని కొట్టివేయను. నువ్వు ఆశ పెడితే 100% నీకు ఇస్తా. కాకపోతే నీ సమయమే ఎల్లప్పుడూ రెడీగా ఉంది, నా సమయం ఇంకా రాలేదు అంటున్నాను. గత సంవత్సరంలో వాగ్దానం ఎంతమంది నెరవేరింది చెప్పండి? ఎంతమంది నెరవేరింది? కొన్ని చేతులు పైకి, కొన్ని చేతులు కిందకి ఎత్తున్నాయి. సాబికి ఎత్తే ఏమవుద్దు, ఏం జరుగుద్దు అని. అందుకని చేతులు కొనేది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా నెరవేరిన వాళ్ళు నమ్మకంగా చేయత్తండి. అమ్మ వెంకటేశ్వర ఉంది, మధ్యలో వచ్చే అయ్యగారు నాకు వాగ్దానంతో సంబంధం లేదండి. అమ్మ మధ్యలో వచ్చే అయ్యగారు నాకు సంబంధం లేదండి. దేవుడు అంటున్నాడు ఈ రోజున మీకు నో ప్రాబ్లం. మీకు ఈ రోజున ఏంటి, ఇంకో గంటలో నోటు మళ్ళీ ఇస్తాను, ఆ నోటు తిరగేసి మీరు ఏం చేస్తారు? తిరగేసి రాస్తాను. మరి ఈ సంవత్సరం ఇచ్చేది ఏంటంటే ఈ సంవత్సరమే లాస్ట్ ఇయర్ది. నేను చెప్పిన తప్పు చెబుతున్నానా? ఈ సంవత్సరం డబ్బులు లేకపోతే వచ్చే సంవత్సరం ఇచ్చారనుకోండి, డేట్ అయిపోయిందని కొట్టేస్తారా? కొట్టే. దేవుడు నీకు ఏ వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని ఏం చేయ, నువ్వు
ఎలా చేయి నీవు? వదిలిపెట్టకుండా పట్టుకో. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా, ఎన్ని కష్టాలు ఎదురవుతున్న ఇశ్రాయేలు ప్రజలైతే ఉత్తినే బయలుదేరి వచ్చామనుకుంటున్నా. ఈ రోజున మనం ఈ దేవుని సన్నిధిలోకి వచ్చాము, ఉత్తినే రాలేదు, ఏదో సరదాగా వచ్చేయలేదు. అంటాడు యోహాను సువార్త, నా తండ్రి చిత్తం లేకపోతే ఎవరు నా యొద్దకు. ఎవరు చిత్తం అని వచ్చాము ఈ రోజున? ఎవరి ఇష్ట ప్రకారం వచ్చాము మనం ఇక్కడికి? దేవుడు ఇష్టపడేది ప్రకారం, దేవుడు పిలవగా వచ్చాము మనం. దేవుడు పిలవగా చూద్దా బైబిల్లో మాట, నా తండ్రి చిత్తం లేకపోతే ఎవడు నా యొద్దకు. సరే, నాకు ఇష్టం లేదు కదా అని వచ్చాడు కదా అని చెప్పి వచ్చిన వాడు నేనేం చేస్తాను? బయటికి నెట్టేస్తానా? నెట్టేయను అంటాడు. నాకు నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రం బయటకు, నాలో నేను ఏం చేసుకుంటాను? వారిని నిలబెట్టుకుంటాను. నాలో నిలబెట్టుకుని అంటాను. నేను నిలబెట్టాను కాబట్టి మీరు కూడా ఏమనండి? నిలిచి ఉండు. నాలో నిలిచి ఉండి మీరు బహుగా ఫలించడం. మీరు ఫలించడం వల్ల తండ్రి నామానికి మహిమ కలుగుతుంది. మీరు ఫలించుటే, మీలో ఫలింపు రావాలన్నదే నా ఆశ. దేవదేవుడు నీ నుండి అన్నాడు, ఆశిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ ఆశ భంగము కానే. రాంబాబు చెబుతున్నాడు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి వీళ్ళు వాగ్దానం తీసుకోవాలని. దేవుడు ఆ ఆశను కూడా ఏం చేస్తాడు? మరి ఇద్దరు మనల్ని ఇచ్చాడమ్మా? ఇద్దరు మనల్ని చెరువు పక్కన వేసుకొని నడుస్తుంటే మొన్న ఈ మధ్య ప్రాణం బాగున్నప్పుడు చూడాలి, అబ్బా ఆ మనవల్లో ఇసులో ఈయన నడుతున్నాడు, వాళ్ళకంటే స్పీడ్ నడుస్తున్నాడు ఈయన. సరే, దేవుడు ఏ విధంగా బలహీనత ఇచ్చినా దేవుడు ఆ బలహీనత దేవుడు విడిపించి ఆరోగ్యం గురించిన కాక. దేవుడు బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి నీ ఆశ భంగము కానేరదు. ఏ విషయం మీదైతే ఆయన ఆశ పెట్టుకున్నావో ఆశను ఆయన కొట్టివేసేవాడు కాదు. బహుశా ఈరోజు జరగకపోవచ్చు, గత సంవత్సరం 21లో తెలుసుకున్నది. 22లో ఆయన దేవుడు ఏం చేస్తాడు? ఇకనైనా తీరుతావా అన్నద్దు, ప్రభువా నీవు ఎవరికి ఎప్పటికీ రుణస్తుడువు కావు. మాట ఇచ్చినవాడు. ఎన్ని మాటలని ఆయన గురించి చెప్పినటువంటి మాటలు. వేరే వాళ్ళకి గప్పించారనుకోండి, మీరు చెప్తున్నాను, సమయానికి ఇవ్వలేకపోయారు అనుకోండి, ఇచ్చేటప్పుడు అడగం మనం. సమయానికి ఇవ్వలేనప్పుడు అడుగుతాం, ఎంక్వైరీ చేస్తాం. ఏంటి అది డబ్బులు ఇస్తారంటారు? అడిగితే పక్కన వాళ్ళు ఏం చెప్తారు? ఊరు అలాంటి రోజు మంచివాడు అంటే అమ్మాయి కొంచెం ధైర్యం. యేసయ్య అన్నాడు ఇక్కడ, మాట ఇచ్చినవాడు. నేను డబ్బుల గురించి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనుకుంటారా? డబ్బులు కంటే శ్రేష్టమైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కోటాను కోట్ల కంటే విలువైన మాటలు దేవదేవుడు నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. దీని గురించి జుంటె తెనదారుల కన్నా నీ మాటలు మధురమైనవి. జుంటె తెనదారుల కన్నా మధురమైనది. ఆయన గురించి చెప్పబడిన మాటలు ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయో, ఎంత సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయో దేవుని బిడ్డలారా. చూడండి, ఆయన ఒక మాట రెండు మాటలు చెప్పలా. ఆయన ఇస్తాను అనే టైంకి ఇవ్వలేదని చెప్పి మనం భయపడిపోతామేమో. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మాట ఇచ్చిన వాడు ఏమాత్రమో మాట తప్పడు. అంతే కదా. మీరు ఇచ్చినటువంటి వ్యక్తి డబ్బులు ఇస్తారన్న రోజుకి ఇవ్వలేకపోయాడు అనుకోండి, మీరు ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? ముందు ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? అతనితో ఎవరైతే క్లోజ్గా ఉంటారో ఆయన ఎంక్వైరీ చేస్తారు. అబ్రహాం గారిని అడిగితే ఏమంటాడు? అబ్రహాం గారు ఏం చెప్తాడు? ఆయన మాట ఇచ్చాడండి నాకు. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? 75 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. ఎప్పటికి ఇచ్చాడు తెలుసా నాకు? 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చాడు, 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడో తెలుసా నాకు? శ్రేష్టకరమైన కుమారుని ఇచ్చారండి. ఆశీర్వాదకరమైన కుమారుని ఇచ్చాడు, దీవెనకరమైన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎంత మంచివాడంటే, ఎవడైనా పోట్లాడుకొస్తే వాడు తిరిగి పోట్లాడుకు దాని నుంచి పక్కగా తొక్కుని వెళ్ళిపోతాడు. నా కుమారుడు అంత గరుడైన కుమారుని ఇచ్చాడు. ఆయన స్నేహితుడు కదా అబ్రహాం గారు. మరి ఆ తర్వాత ఇస్సాకు గారిని అడిగితే ఏం చెప్తాడు? ఆయన దీవిస్తే ఎల్లవేళకు దీవెనే. ఆయన దీవించాడంటే ఎప్పటికీ దీవెనే. దేవుని బిడ్డలారా, ఇట్లా ఎంక్వైరీ చేసుకుంటా ప్రతి భక్తుడిని బైబిల్లో ఆయన గురించి అడుగుతూ ఉంటే భలే చెప్తుంటారు, భలేగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత సంతోషకరమైన మాటలు చెప్తూ ఉంటారు, ఎంత ఆనందం ఇచ్చే మాటలు చెప్తూ ఉంటాడు. ఎందుకు ఎంక్వైరీ చేయాలి? ఇస్తానన్నది టయానికి ఎవరు మాట్లాడతారు? నిద్ర వస్తుందా? అందరికీ నెరవేరిపోయిందా? నెరవేరినట్టు తక్కువ మంది ఉన్నారా? నెరవేర్పు రాలేదని బాధపడుతున్నారా? మిమ్మల్ని అందుకే ఎంక్వైరీ చేయమంటున్నా. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, ఆయన మాట ప్రకారం బ్రతికినటువంటి వాళ్ళు. వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయని ఆయన సంగతి ఏమిటో చెప్తారు. అంతేనా?
అవునా కదా? అర్థమవట్లేదు నా మాట మీకు? మరి ఏంటి, నిద్ర వచ్చేస్తుందా? నిద్ర వచ్చినా సరే 2 దాకా ఇవాళ కదలటానికి వీల్లేదు. నిద్ర వచ్చినా సరే ఏమవ్వాలి, 2 గంటల వరకు బయట రేపు ఉదయం లేదు కనుక ప్రార్థన 2 గంటల వరకు కదలటానికి వీల్లేదు, కదిలే అవకాశం లేదు. దేవుని బిడ్డగా దేవుడు ఇంకో మాట చెప్తున్నా చూడండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 3-4 వచనాలు దావీదు గారు చెప్తున్నాడు ఆయన ఫ్రెండ్ గురించి. యెహోవా యందు మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఏం చేస్తారంటే ఆయన హృదయానికి కావలసినవన్నీ తీర్చేస్తారంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎందుకంటే ఆయనకు ఒక బిరుదు ఉంది. ఈయనకి దేవుడు అన్నాడు, ఈయన్ని నా హృదయానుసారుడు, నేను ఇష్టపడినటువంటి వ్యక్తి. ఆయన ఎంక్వైరీ చేస్తే ఏమండి దావీదు గారు మిమ్మల్ని ఏమో ఆయన హృదయానుసారుడు ఇష్టానుసారుడు అన్నాడు కదా, మరి నాకేమో పోయిన సంవత్సరం ఒక వాగ్దానం చేశాడు, అలా వాగ్దానం లేదు, దాని సంగతి ఏంటని అడిగాడు. అడిగామనుకోండి, ఆయన చెప్పే మాట ఏంటంటే, ఓ బదేవుడు అయ్యా, నువ్వు నాకు కూడా ఒక వాగ్దానం చేశాడు. ఆయన ఏమైనా వాగ్దానం చేశాడో తెలుసా? దావీదు, గొర్రెల తొట్టులో ఉండే నిన్ను ఇశ్రాయేలు రాజ్యం మీద సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడు. నేను ఆయన చెప్పిన మాట ఎందుకు వెంటనే నేను వేశాను, ఏమాత్రం ఆలోచించలా. మరి వెళ్ళా నేను, ఎలాగానే ఒక యుద్ధం ఎదురయ్యింది, ఒక భయంకరమైనటువంటి శత్రువుతో పోరాడాల్సి వచ్చింది. మరి నన్ను కూర్చోబెడతానన్నాడుగా ఆయన, సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడుగా. నాకు భయం ఎందుకు? నేను సింహాసనం వైపే నా చూపు ఉంది కనుక ఎదురుగా వచ్చాడు. ఆడితే యుద్ధం చేయడానికి కత్తులు నా దగ్గర లేవు, కత్తులతో యుద్ధం చేసే ధైర్యం నా దగ్గర లేదు, అసలు కత్తులతో యుద్ధం చేయడం నాకు రాదు. నేనేమో ఇంటి దగ్గర గొర్రెలు కాసుకుంటూ పిట్లను కొట్టే కర్ర ఒకటి నా దగ్గర బాగా ఉంటుంది, ఇప్పుడు ఒడిసిన ఒకటి నా చేతిలో ఉంటే ఆడుతూనే నేను యుద్ధానికి వెళ్తానని చెప్పాను. అటే పక్కనోడేమో భయంకరంగా ఎత్తుగా ఉండి, ఎరా నేను అన్న కుక్కనా, నన్ను కొడతానికి వస్తానా అని చెప్పాడు. నాకేం ఎదురున్నోడు గుర్తు రావట్లా, నాతో మాట్లాడిన మాటలే గుర్తు వస్తున్నాయి. ఏ మాటలయ్యి? గొర్రెల దొడ్లో నిన్ను ఇశ్రాయేలు రాజ్యం మీద సింహాసనం మీద నిన్ను కూర్చోబెడుతున్నా, ఆ మాట ఒకటే గుర్తొస్తుంది. ఎదురున్నోడేమో నా వంటి బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, వాడేమో నేను వాడి దృష్టిగా చాలా చిన్నోడులాగా ఉన్నా, అయినా నేనేం పట్టించుకోవాలి. నేను పిట్ల కొట్టినట్టే గుర్తొచ్చాడు. నాకు నా దృష్టిగాడు ఎంత భయంకరంగా ఉన్నాడు, ఆడు మెచ్చుకున్నాడు తప్ప నాకు ఆడు ఎట్లా కనపడుతున్నాడు. చాలా మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి. కూరగాయల బండి ఏమన్నా కొట్టేమంటే వెళ్ళేవాడికి, ఇళ్ళేమన్నా తిరిగి కూరగాయలు కొట్టు అమ్ముకుని టమాటాలు పచ్చిమిరపకాయలు అమ్ముకునే వ్యక్తికి ₹3 ఇవ్వాలి. మీరు ₹3 మీరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి, జేబులో డబ్బులు లేవు, ₹3 అప్పులో ఉన్నాడు. మీ మనసు అంతా ఎటు మీకు ₹1,00,00,000 వైపునే నాకు ఈ లెక్కలేదని ఆలోచిస్తారా? ఈ ₹3 గురించి మీరు ఎక్కువగా పట్టించుకుంటారా చెప్పండి? ఎందుకని? మనం దావీదులు కాదు కదా. దావీదు గారు అయితే గొలియాతు ₹3 అంటాడు. ₹3 అంటాడు గొలియాతు దావీదు దృష్టిలో. ఇశ్రాయేలు రాజ్య సింహాసనం అక్కడెక్కడ, ఈ ఆఫ్టర్గా ఎక్కడ అనుకున్నాడు. ఆ ₹3 కూడా ఇక్కడికి ఎట్లా కనపడుతున్నాయి, ఈ దావీదు గారికి ఎట్లా కనపడుతున్నాడు? గొలియాతు తోటలో ఉన్న పిట్లా కనపడుతుంది, ఎక్కడికి కొట్టాడు, పిట్ట మీద కొట్టాడు, పడిపోయాడు, పిట్టను కొట్టాడు, పడిపోయాడు. పడిపోతే పిట్టను కనుక తలను తిప్పుతారు చూసారా, పిట్ట పడంగానే ఏం చేస్తారు, పిట్టలు పట్టుకొని చెప్తారు, తల గిరగిరగా తిప్పేస్తారు. ఎందుకని? పొరపాటు లేకూడదని. ఇది కూడా చేశాడు, మెడబట్టుకొని గిరగిరా తిప్పి పక్కన పడేసాడు. అడుగుతున్నారు, ఎట్లా చేసాడు? నాకేం తెలుసాయా? ఆయన సింహాసనం వైపు కూర్చోబెడతాడు. ఆ సింహాసనం వైపు నా చూపు. ఏ సింహాసనం వైపు? సౌలు రాజు కూర్చున్నాడే, సౌలు రాజు దగ్గరికి మా అన్నలు పని చేస్తున్నారే, పనుల్లాగా ఉంటారని నేను ఇష్టపడలా. ఆ పనుల్లో ఒకటిగా ఉండాలని నేను ఇష్టపడలా. సింహాసనం మీద నాకు గురి, నేను అడగల సింహాసనం, నా దేవుడే నాకు ఇస్తా అన్నాడు. ఈరోజు వాగ్దానం మనం అడుగుతున్నావా? అనకుండా ఆయన ఏమిట్లో మనకి ఇస్తానని చెప్పట్లా.
అడగకుండా ఇస్తానంటున్నాడు. నాకు వాగ్దానం, నా గురి మొత్తం దాని వైపే ఉంది. పొరపాటును కూడా నాకు ఎదురుబడి వైపు నేను చూడాలి. ఎదురు పడుతున్న వ్యక్తి వైపు నేను ఆలోచన లేదు. నా ఆలోచన అంతా ఒకటే. ఏంటి నా ఆలోచన అంటే, నాకేదైతే ఇస్తానని చెప్పాడో, మా ఫ్రెండ్, మీరు ఫ్రెండ్ అంటున్నారు కదా, నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు కదా, నా గురించి చెప్పాడు కదా ఆయన వైపే చూస్తామన్నా. మరి అదేంటో అది తీసుకొచ్చి ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళకి ఇస్తే ఆయన తీసుకొచ్చిన కాడికి నా మీద చూపులు, ఇష్టం చూపులు నిలవటం మొదలుపెట్టాడు. నేను ఏ పని చేస్తున్నా నన్ను మంచిగా మెచ్చుకునేవాడు కాదు. ఏ పని చేస్తున్నా నన్ను తిడుతూనే ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి పని చేస్తూ ఉండేవాడు. ప్రతి దానికి నన్ను తిడుతూనే ఉండేవాడు. అయినా సరే తిడుతున్నాడు కదా, ఇంటికి వెళ్ళి పదనని అనుకున్నాడు ఇప్పుడు దావీదు. ఇక వద్దులే, నా ఆశలు చంపేసుకుంటాను అనుకున్నాడా? నా వాగ్దానం నాకు వద్దులే అనుకోవచ్చు కూరుకున్నాడా? పోరాడాడు, వాగ్దానం కొరకు పోరాడాడు, తొలుగుతా ఉన్నాడు, పోరాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట, గత సంవత్సర కాలంలో నీ వాగ్దానం ఎందుకు నిర్లక్ష్యమైందో కూడా చెప్తున్నాను నేను. ఎందుకు నిర్లక్ష్యమైంది? దావీదు వాగ్దానం తీసుకున్న తర్వాత పొరపాటును కూడా నిర్లక్ష్యం వహించలేదు. ఎదురవుతున్న ప్రతి దాని మీద ధైర్యంతో వాగ్దానం తీసుకు పోరాడాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం తీసుకునే వాగ్దానాన్ని మరిచి పొన్ను టాకుల్లాగా రాలిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. దావీదు వాగ్దానం తీసుకుని ఎదురొచ్చాడు గొలియాతు, లెక్కలేదు. వాగ్దానం నెరవేర్చుకుంటూ సహాయం చేసేవాడు తిరగబడతా ఉన్నాడు, లక్ష్యం లేదు. వాగ్దానం వైపే ఏం చేశాడు? పరుగు. వాగ్దానం వైపే పరుగు. వాగ్దానమే జ్ఞాపకం వస్తుంది, వాగ్దానమే గుర్తొస్తూ ఉంది. ప్రయత్నించాడు. సమస్యలు ఆయనకే, కష్టాలు ఆయనకే, అప్పులోకి స్నేహితుడైనా, కష్టాలకు స్నేహితుడైనా, సమాధానం లేని వారికి స్నేహితుడైనా, ఇబ్బందులు ఉన్న వారికి స్నేహితుడైనా, వీళ్ళందరి పైన అధికారి. అంటే అప్పుల్లో పెద్ద అప్పులుడు, కష్టాల్లో పెద్ద కష్టాలుడు, కుటుంబ సమస్యల్లో ఉన్నవాళ్ళు పెద్దవాడు, అన్నిట్లో ఈయనే పెద్ద ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని మర్చిపోయాడా? పట్టుకున్నాడు. కొనసాగుతూ ఉన్నాడు. సమయం రానే వచ్చింది. ఎవరైతే అడ్డుగా తిరిగారో వాళ్ళందరూ ఏమైపోయారు? దుష్టుడు ఎవరు తరమకుండానే. సౌలు ఈయన చంపడానికి సౌలు ఈయన చంపాడా? ఆయనంతటా ఆయనే కత్తి మీద పడ్డాడు. కత్తి మీద పడ్డాడు, సంహారం చేయబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సింహాసనం మీద తిరిగి, ఇస్తాన సింహాసనం మీద ఆయన తిరిగి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవదేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట, గత సంవత్సర వాగ్దానం మన జీవితంలో ఎందుకు నెరవేరలేదు అంటే, ఎందుకు నెరవేర్చలేకున్న వ్యక్తులుగా మనం బ్రతికాము అంటే, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం నిర్లక్ష్యం చేశావు, వాగ్దానం పట్ల అలక్ష్యం చూపావు, ఆ వాగ్దానం ఏముందని వదిలేశావు. వాగ్దానాన్ని ఎత్తి నీ జీవితంలో ఒక్కసారి కూడా ప్రార్థించలేదు, ఒక్కసారి కూడా వాగ్దానం జ్ఞాపకం చేసుకోలేదు. బహుశా అందుకేనేమో ఆయన ఈరోజు చేసే చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు చేస్తూ ఉన్నా నీకు ఎదురవుతున్నాయా బాధలు? అవమానకరంగా చూస్తున్నారా అంటున్నాడు ఆయన. స్నేహితుడు అంటున్నాడు, వాగ్దానం చేసి వాగ్దానం పొందుకుంటే స్నేహితుడు అంటున్నాడు, నీకేం భయం లేదు, నాకు చేశాడు ఆయన. నేను కూడా ఇటువంటి బాధలు ఎదుర్కొన్నవాడిని, నాకు ఇటువంటి శ్రమలను ఎదుర్కొన్నవాడిని. ఐ డోంట్ కేర్, నేను ఏమి కానీ లెక్క చేయలేదు, నువ్వు కూడా లెక్క చేయొద్దు. నిశ్చయంగా నీకు సింహాసనాన్ని ఆయన ఇస్తాడు. నీ హృదయం చూడండి, మరొక చదువుకోండమ్మా. 37:3-4 చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు ఆయన తీర్చేస్తాడు. ఎవరు చెప్తారు ఈ మాట? దావీదు గారు అంటూ ఉన్నాడు. హృదయానుసారుడు చెప్తా ఉన్నాడు. ఆయనకి ఇష్టడైన వ్యక్తి చెబుతూ ఉన్నాడు. ఇష్టడైన వ్యక్తి చెప్తున్నాడు. నిద్రపోతున్నారా? వాగ్దానం తీసుకోవడానికి నిద్రపోతున్నారా? నిద్రవద్దు, వాగ్దానం తీసుకోబోతున్నా. దేవదేవుడు నీకు నాకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. వాగ్దానాన్ని పొందుకుని నిర్లక్ష్యం నిలబెట్టుకుని మనందరి జీవితాల్లో కూడా దేవదేవుడి రోజు మాట్లాడుతున్నాడు. రాబో సంవత్సరంలో రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు దీవెన, రెండింతల ఆశీర్వాదము, బాగొట్టుకున్న దానికి రెండింతల దీవెన. ఏవుగారు వెళ్తే చెప్తాడు, ఏంటో ఏవుగారు ఏంటి సంగతి,
నాకు ఇస్తానని చెప్పి ఎందుకో నాకు ఈ సంవత్సరం అంటే ఆయన అంటున్నాడు, ఏమంటాడు, ఓరి పిచ్చోళ్ళారా, నేను ప్రతిదానికి భయపడిపోయేవాడిని, భయపడిపోతా ఉంటే దీనికైతే ఇప్పుడు అదే నా మీదకి వచ్చి ఏం చేసింది, నేను తిట్టి కూర్చోండి. దేనికి భయపడేవాడు ఆయన, నా కొడుకులు తప్పు చేస్తారేమో, వాళ్ళకి శిక్ష వస్తుందేమో అని చెప్పి ప్రతి ఉదయం భయపడి వారి నిమిత్తం ఉదయం లేచి వారి కొరకు ఏం చేసేవాడిని, బల్లర్పించేవాడు. ఎందుకు, నేను దేనికైతే భయపడ్డాను అది ఏ తరిమేసింది, శుభ్రనాలు లేకుండా చేసేసింది. అయినా ఆయన నాకు వాగ్దానం చేశాడు. ఏమైనా వాగ్దానం చేశాడు? నువ్వు న్యాయవర్తనుడు, నువ్వు యథార్థవంతుడు, నువ్వు మంచివాడివి, భయభక్తులు కలిగిన వాడివి. కాబట్టి నీ ప్రవర్తన నేను బాగా చూశాను కనుక నీ భయానికి మూల్యం చెల్లించుకున్నావు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నువ్వు పోగొట్టుకున్న దానికి బదులు రెండింతలుగా ఏం చేస్తాడమ్మా, రెండింతలా గట్టి రాట్ల సౌండ్, రెండింతలుగా దీవిస్తాను, రెండింతలుగా నిన్ను హెచ్చిస్తాను, రెండింతల దీవెన నువ్వు పొందుకునే వ్యక్తిగా నేను చేశాడా చేయలేదా? అప్పటి వరకు ఆయన అవమానపరిచారు, ఆయన నిందించారు, ఎవరు తిరిగిన రాయి ఆయన మీద వేశారు. ఈ రెండింతగా ఆశ్రమపడేసరికంట అందరూ పక్కకు వచ్చి ఏం చేస్తున్నారంట, ఉంగరాలు తీసుకొస్తున్నారంట ఆయనకి, కడియాలు తీసుకొస్తున్నారంట ఆయనకి, సీటు బాక్సులు తీసుకొస్తున్నారంట ఆయనకి. స్నేహితులందరూ వచ్చారు, బాబు నీకు ఎంత కష్టం వచ్చిందని అడుగుతాడు. కష్టాల్లో వచ్చి చివడ ఏడాలా, బాధల్లో ఉన్నప్పుడు వచ్చి చివడ ఏడాలా, కష్టాలు తీరిపోయిన తర్వాత ప్రశాంతం కూర్చుంటే ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నారంట. ఏమని ఏడుస్తున్నారు, నీకు ఎంత కష్టం వచ్చిందిరా అయ్యేవా, ఎన్ని బాధలు పడ్డావురా అయ్యేవా, ఎన్ని శ్రమలు పడ్డావురా అయ్యేవా. ఎప్పుడు ఏడ్చేది? ఆ ఏడుపు అనుకోవాలి, బాగున్నప్పుడు ఏడ్చేవాడిని, ఎందుకు ఇంకా కులిపోలేదని, ఎందుకు ఇంకా పాడైపోలేదని, అంతే కదా ఏడ్చేది. ఎవరు ఏడుతున్నారంట, నీకు ఎన్ని బాధలు వచ్చినాయిరా నాన్న, ఎన్ని శ్రమలు వచ్చినాయిరా నాన్న. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడితే మనకు ఓదార్పు వస్తుంది చెప్పండి? బాధల్లో ఉన్నప్పుడు వచ్చి ఏడితే అప్పుడు ఆదరణ. ఏమండి, అప్పుడు భోజనం కడుపునంటే తిన్నాం, ఇప్పుడు బిర్యానీ ఎవరికి కావాలండి? ఆకలితో ఉన్నప్పుడు గంజి పోసేవాడు కదా కావాల్సింది, బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నాడు ఎలా ఉన్నావు అడిగేవాడు కదా మనకు కావాల్సింది. అన్ని శుభ్రంగా అన్ని సక్రమంగా ఉన్నప్పుడు పిలిచేవాడు ఎవరికి కావాలి చెప్పండి? ఆయన అంటున్నాడు యోగు గారు, ఏంటి ఆయన సంగతి, నాకు ఇస్తానని చెప్పి 2021 ఇవ్వలేదు అంటే, ఆయన ఎటువంటి వాడు తెలుసా, నీ ప్రవర్తన సరిగా ఉంటే ఆయన లీడ్ చేశాడు అనుకోని ఏమిస్తాడు నీకు. బైబిల్ 42 అధ్యాయం ఆయన అందించాడంట, రెండింతలుగా ఆశీర్వదించి రెండింతలు దీవెనిచ్చాడు. దేవుని పెట్టారు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రతి విషయంలో భయపడిపోతూ ఆ ఆజ్ఞను మనం నిర్లక్ష్యం చేస్తే, ఆజ్ఞను వెనక్కి నెట్టుకునే వ్యక్తులుగా బ్రతికితే, నా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నేను ఏదో పోగొట్టుకున్నాడు వదిలేసి ఊరుకోమనేవాడిని కాను. ఏం చేస్తాను, రెండింతలుగా. 9వ అధ్యాయం 18వ వచనంలో మరొకసారి దావీదు గారు ఏమన్నారు చూడండి. కీర్తన గ్రంథం 9:18. ఈ చౌక మాట చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. కొద్ది జ్ఞానంలో ఉన్నా. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచుబడు వారి నిరీక్షణ స్వదము. ఏం చేస్తారంట, నీ ఎదురు చూపు ఏమవుతుందంట, నశించదు. నీ నిరీక్షణ నశించదు. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, నీ విశ్వాసమే నిన్ను బ్రతికించెను, నీ విశ్వాసమే నిన్ను నిలబెట్టెను, నీ విశ్వాసమే నిన్ను స్థిరపరచెను. నేను చెప్పే మాటలన్నీ ఎక్కడున్నాయి? 4 సువార్తల్లో ఉన్నాయి. మత్తయి, మార్క్, లూకా, యోహానులో ఉన్నాయి. నీ విశ్వాసమే నిన్ను రక్షించను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసమే నిన్ను కాపాడు, నీ విశ్వాసమే నిన్ను బలపరచను. దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు, నీ నిరీక్షణ నిన్నేం చేయదు, నశించదు. నీ చూపు నువ్వు ఎదురు చూస్తున్నావే, నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నావే, ఆ ఆశ నీకు భంగం అవదు. నీ హృదయవాంఛలను ఆయన తీరుస్తాడు. ఏమన్నాడు ఇక్కడ 3వది,
నువ్వు చూస్తున్నటువంటి చూపు ఏమవుదు? నశించదు. నువ్వు చూస్తున్నటువంటి చూపు, నీ ఎదురు చూపు ఉందే, అది పాడవదు. నువ్వు నమ్మకం కలుగున్నావే, ఆ నమ్మకం నీ వ్యర్థమవుదు కాదు, వ్యర్థమవుదు, పాడైపోదది. గోల్ లేకుండా ఒకట్లేదు. నువ్వు, నీకు గోల్ ఉంది, నీకు ఒక వాగ్దానం ఉంది. వాగ్దానాన్ని మరవద్దు. దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి భూభాగంలో నీళ్ళు లేకపోవచ్చు. ఆయన వైపు చూడు, వర్షం ఇస్తాడు, వర్షాన్ని ఇస్తాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము. ఆయన అంటాడు, నీతిగా నా మాట నుండి మాట బయలుదేరి వెళ్ళింది, అది భూమి మీదకి వచ్చి ఎట్లా వస్తుందో తెలుసా? ఆహారం కావలసిన వాడికి ఆహారం ఇచ్చి, వారిని సంతృప్తి పరిచి, మరలా తిరిగి ఆవిరి రూపంలో నా యొక్కకు వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, మన అందరి హృదయ వాంఛను ఆయన తీరుస్తాడట. ఇశ్రాయేలు ప్రజలైతే వాళ్ళు ఎందుకు నడుస్తున్నారో మర్చిపోయారు, వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేశారు. దావీదు గారైతేనే వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయడం. ఇంకొక వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు యోసేపు గారు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వాగ్దానం వైపే ఆశపడి చూశాడు, ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజున మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనకు చేసినటువంటి వాగ్దాన విషయంలో ఇక జరగదేమో అనే ఆలోచన నుంచి బయటికి రండి. నిజంగా నేను చెప్పినటువంటి ఈ వ్యక్తుల్లో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వెళ్ళిపోయిందంటే, రేపు బ్రతుకుతామన్న ఆశ వారికి లేకుండా పోయింది. యోసేపు గారికి బ్రతుకుతామన్న ఆశ ఉందా? లేదు. దావీదు గారికి ఉందా? లేదు. మామ వచ్చి ఎప్పుడు చేసేస్తాడో తెలియదు. యోబు గారికి ఉందా? లేదు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? వాగ్దానాన్ని చేతి పట్టుకున్నారు, వాగ్దానం పట్ల విశ్వాసంతో ముందుకు సాగారు. దేవదేవుడు వారందరి జీవితంలో ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడటానికి మన మధ్యకు వచ్చారు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, మీతో మాట ఇచ్చి మీకు మాట ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు. ఆయన మాటను ఏమాత్రమో తప్పువాడు కాదు. ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడుడి. శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చాయని చెప్పి 2021 సంవత్సరంలో మీరు ఒకవేళ విస్మరించారేమో, విస్మరించొద్దు. నీ పట్ల అక్కడే ఉన్నది, నీకు ఇవ్వబడిన వాగ్దానము అక్కడే ఉంది. మరి కొద్ది క్షణాల్లో దేవుడు మరలా ఇంకొక పట్ట నీకు ఇవ్వబోతున్నాడు. దీన్ని కలిపి జత చేసుకొని నీ దగ్గర పెట్టుకుని ప్రార్థించు. నిశ్చయంగా నీ హృదయ వాంఛన ఆయన తీర్చునుగాక. ప్రార్థించిన అందరూ మోకరించండి. ప్రభువా, వందనములు, స్తోత్రములయ్యా. ఈ 2021 సంవత్సరంలో తండ్రి, నా జీవిత కాలంలో ఎందుకో ప్రభువా నేను నిర్లక్ష్యం చేశానేమో ప్రభా, అలక్ష్యం చేశానేమో ప్రభా, దాన్ని బట్టే, ఆ విషయంను బట్టే తండ్రి దేవా నా జీవితంలో నెరవేరలేదు అయ్యా. ఇప్పుడు తండ్రి ప్రభా, నీ నోటి మాట తండ్రి మనకు ధైర్యాన్ని ఇచ్చిందయ్యా. నీవు మాట్లాడిన మాటలు తండ్రి నన్ను బలపరిచాయ్యా. నీవు మాట్లాడిన మాటలను బట్టి తండ్రి నా హృదయంలో తండ్రి ఎనలేని ఆనందం వచ్చిందయ్యా, ఎనలేని సంతోషం వచ్చింది ప్రభా. అయ్యా అయ్యా, భక్తులని దావీదు గారిని అడిగితే అంటూ ఉన్నాడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడయ్యా. నీ హృదయ వాంఛను తీరుస్తానని చెప్తున్నాడు. నీ హృదయంలో ఏదేదైతే ఆశపడ్డావో ఆయన మాట ఇవ్వగానే, నీ జీవితంలో ఎన్నైతే కలవగన్నావో, ఎన్ని విషయాలు నువ్వు నెరవేర్చాలని ఆశపడ్డావో, జరగలేదని నీకు భయం వద్దు. చెప్పినటువంటి ఆయన నిశ్చయంగా తీరుస్తాడు, నిశ్చయంగా తీరుస్తాడు. నేనైతేనే నాకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకం అవలేలగా దాటుకుని బయటకు వెళ్ళిపోయాను. వాటి వైపు నేను హృదయంలో ఏమాత్రం కొంచెం కూడా చోటు లేదు. నాకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు ప్రతి విషయాన్ని తృణప్రాయంగా లెక్క వేశాను. జనులు చూసి భయపడుతున్నారు, మనుషులు చూసి భయపడుతూ ఉన్నారు. నేనైతే భయపడట్లేదు, నాకైతే భయం లేదు. తరువాత విజయాన్ని సాధించి తీసుకుని వచ్చిన తరువాత ఎవరినైతే సహోదరులు అనుకున్నానో, ఎవరినైతే ఆత్మీయులు అనుకున్నానో, ఎవరైతే నా బంధువులు అనుకున్నానో, వారే నా మీద నిత్యములను వేధిస్తూ ఉంటే అయినా వారిని లక్ష్య పెట్టలేదు. వాగ్దానం చేసినటువంటి దేవుని కొరకు మాత్రమే తీశాను. ఆయన నా జీవితంలో నా వాగ్దానం నెరవేర్చాడు. నిశ్చయంగా నీ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. నిశ్చయంగా నీ వాగ్దానం నెరవేరుతుంది కనుక ఆయన వైపే నీ గురి, ఆయన వైపే నీ గురి,
ఆయన వైపు మాత్రమే గురి పెట్టుకొని ఉండు అని చెప్తూ ఉన్నాడు. దేవా తండ్రి అడగండి యేసయ్యని, ప్రభా నిజంగానే తండ్రి ప్రభా నా జీవితంలో తండ్రి ఒక గురి లేని వ్యక్తిగా బ్రతుకుతున్నానేమో యేసయ్యా, ఇప్పుడు ఒక గురి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నానేమో అయ్యా, ఎందుకు క్రైస్తవుడయ్యానో తెలియనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానేమో ప్రభా, నేను నిన్ను ఎరిగానని పేరుకు మాత్రమే తప్ప తండ్రి పరిపూర్ణమైనటువంటి తండ్రి జీవితంలో పరిపూర్ణ విశ్వాసంగా బ్రతకలేకపోతున్నానేమో యేసయ్యా. యేసయ్యా దయతో తండ్రి, దయతో ప్రభా తండ్రి ప్రభా నన్ను క్షమించండి, దయతో నన్ను క్షమించండి దేవా యేసయ్యా. ఎందుకంటే అయ్యా ఈ సంవత్సరంలో ఎందరో ఆత్మీయులు కోల్పోయారయ్యా, ఎందరో బిడ్డలు కోల్పోయారయ్యా, ఎందరో తల్లిదండ్రులు కోల్పోయారయ్యా, ఎందరో బంధువులు స్నేహితులు కోల్పోయారయ్యా. అయ్యా నీవు నన్ను ఇంకా సజీవుడిగా ఉంచావంటే, ఇంకా సజీవుల లెక్కలో నన్ను ఉన్నాను అంటే ప్రభువా దేవా నాకు నెరవేర్చడానికేనయ్యా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినటువంటి వాడు వాగ్దానం నెరవేర్చుకోవడానికి ప్రభువా యేసయ్యా. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. నీ పట్లే నేను ఆశీర్వదిస్తున్నానయ్యా, నీ పట్లే ఆశీర్వదిస్తున్నానయ్యా. దినమెల్లా నీ వైపు చేతులు చాపుతాను. నువ్వు నాకు చేసిన వాగ్దానాన్ని మరవనయ్యా, వాగ్దానాన్ని మరవనయ్యా తండ్రి నువ్వు చెప్తున్నావయ్యా. తండ్రి యెహోషువ గారు అంటున్నాడు, నేను ఎడువడు ఎడబాయుడు చెప్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎన్నో మార్లు తండ్రి ప్రభా నీకు విరోధంగా నడిచినప్పటికీ తండ్రి, నీకు ఇష్టమైన రీతిగా బ్రతికినప్పటికీ దేవా యేసయ్యా నువ్వు కాపాడుతూ ఉన్నావయ్యా. భయంకరమైన యాక్సిడెంట్లో నన్ను కాపాడుతూ వచ్చావయ్యా. భయంకరమైన విషపురుగుల మధ్య సంచరించినప్పుడు నీ కాపుదల నా పట్ల ఉంది ప్రభా. భయంకరమైనటువంటి తండ్రి రోగుల మధ్య సంచరించినప్పుడు తండ్రి నేను ఆదుతున్నావయ్యా యేసయ్యా. ఇదిగో తండ్రి జీవితంలో మానవునికి ఎక్కడా తండ్రి క్షేమం లేదయ్యా, నీ యొక్క హస్తంలో మాత్రమే క్షేమం ఉంది ప్రభా యేసయ్యా. నీ హస్తాలు చాటు నిన్ను దాస్తూ వచ్చావా యేసయ్యా, నీ హస్తాల చాటు దాస్తూ వచ్చావా ప్రభా యేసయ్యా. నువ్వు మాట్లాడుతూ ఉండగా తండ్రి, నువ్వు మాట్లాడుతూ ఉండగా ప్రభా నువ్వు నా పట్ల కలిగిన ప్రేమ నాకు అర్థమవుతుందయ్యా, నువ్వు నా పట్ల చూపుతున్న ప్రేమ నాకు అర్థమవుతుంది ప్రభా యేసయ్యా. నేను తెలుసుకోలేకపోయానయ్యా, నేను గుర్తించలేకపోయానయ్యా, నిన్ను గుర్తిరగలేకపోయాను ప్రభా అయ్యా. నా శక్తి కాదు ప్రభా, నా భయం కాదయ్యా, నేను ఇప్పటి వరకు సజీవుడిగా ఉన్నానంటే యేసయ్యా నువ్వు నా పట్ల చూపుతున్న ప్రేమ, నువ్వు నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ దేవా నీకే వందనములయ్యా, నీకే స్తోత్రములయ్యా. నా జీవిత కాలంలో ప్రభా, నా బ్రతుకులో ప్రభా మరొక సంవత్సరాలు నాకు పొడిగించిన దేవా నీకు వందనములు, నీకే స్తోత్రములు ప్రభా. స్తోత్రం చెల్లించుమా, స్తుతి స్తోత్రం చెల్లించుమా, యేసు నాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుమా, స్తుతి స్తోత్రం చెల్లించుమా, యేసు మరొక సంవత్సరం తీసుకొచ్చిన దేవా నీకే వందనములయ్యా, నీకే స్తోత్రములు ప్రభా. దేవానికి వందనం తండ్రి. ఈ సంవత్సరాన్ని చూడలేక ఎందరో వెళ్ళిపోయారు ప్రభా, ఎందరో నశించిపోయారయ్యా. మా జీవితంలో కూడా ప్రభా ఈ సంవత్సరాన్ని మేము చూడగలమా, మా జీవితంలో కూడా ఈ సంవత్సరంలో మేము అడుగు పెట్టగలమా అనుకున్నప్పుడు తండ్రి తండ్రి నీ
కాపుదల మా పక్షంగా వచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని మా బిడ్డలు క్షేమంగా వచ్చిన దేవా తండ్రి నీకు వందనములయ్యా. నీకే స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి యాకోబును దీవించిన దేవా ఈరోజు నన్ను దీవించు ప్రభా. అయ్యా నన్ను దీవించు ప్రభా, నన్ను దీవించు ప్రభా యేసయ్యా. ఎందుకంటే యాకోబు అంటున్నాడు, నా శక్తి నా బలము కాదయ్యా, కర్రను మాత్రమే తీసుకుని దాటాను ఎగ్గోకురేమో. ఈ రోజు నన్ను ఎంతగా ఆశీర్వదించావు, ఈ విధంగా ఉంచావు. మరలా నన్ను దీవించు రోజు ప్రభు అని చెప్పుచు పెరుగులాడుతూ ఆయన బతుకులాడినట్లు యేసయ్యా నన్ను దీవించవా ప్రభువా, నన్ను ఆశీర్వదించవా ప్రభువా. యేసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించు ప్రభు అని చెప్పుచు ఆయన సన్నిధిలో కూడిన మనందరం కూడా హృదయపూర్వకముగా తండ్రి ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడుంటే వారి మధ్యలో ఉంటారన్నావు యేసయ్యా. నిశ్చయంగా మా మధ్యలో ఉన్నావని నమ్ముతున్నామయ్యా తండ్రి. మా జీవితంలో తండ్రి ఈ సంవత్సరంలో ప్రభు గత సంవత్సరంలో తండ్రి మిగిలినవి ఈ సంవత్సరంలో ఒక వాగ్దానం కూడా పొందుకొని నీ ఎంత సంతోషించగలిగినట్లు మమ్మను మా కుటుంబాలను మా బిడ్డలను తండ్రి మా సంఘమును దీవించి ఆశీర్వదించు ప్రభు అని చెప్పుచు ఆయన సన్నిధానంలో కూడిన మనందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మహిమాన్వితుడు మహాగణుడు తండ్రి వందనములు స్తోత్రములు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాయ్యా. వారి జీవితంలో వారికి వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి పొందుకొని నీకు సాక్షిగా సాధ్యత ఉన్నట్లు సహాయం చేయమని గత సంవత్సరంలో ఉన్నటువంటి వాగ్దానాలు తండ్రి ఈ సంవత్సరంలో వాగ్దానాలు కూడా వారు నెరవేర్చుకుని ప్రభా నీ బిడ్డగా జీవించే కృప దయచేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడికి స్తోత్రం. అమ్మ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఒకరితో ఒకరు సెకండ్ తీసుకోండి.